హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంట్లోనే పాస్తా చేయబోతున్నాను. దీనికోసం వండి పెట్టుకున్నాను. పాస్తా కూడా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా క్రీమీగా ఇలా మిల్క్, కార్న్ఫ్లవర్, కొన్ని వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి పన్నీర్ కూడా ఉంది చూడండి. బటర్, పన్నీర్, క్యారెట్ అన్నీ అయితే కలుపుకున్నాను. ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్, టమాటో, క్యారెట్, ఆనియన్ ఇదంతా వేయించి సైడ్కి పెట్టుకున్నాను. సో ఇది కూడా కలుపుకుంటున్నాను. ఇదంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి పాస్తా అయితే యాడ్ చేసుకుంటాను. ముందైతే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారము, ధనియాల పొడి అవన్నీ వేసి కలుపుకోవాలి. సో మిరియాల పొడి ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు. ఇప్పుడు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇదంతా ఇలా రెడ్గా క్రీమీగా అయిపోతుంది. మీకు కారం తగినంత వేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఇలా అయితే కలిపి పెట్టుకున్నాను కదా, అదంతా మిక్స్ చేశాను. సో ఈ విధంగా మొత్తం ఆ గ్రేవీ అంతా చిక్కబడే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమం అయితే మన గ్రేవీగానే ఉండాలి. మళ్ళీ వాటర్గా ఉంటే తినడం ఈజీ అవ్వదు. సో ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు రెడీ టు సర్వ్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ క్రీమ్ అంతా ఒక దగ్గర పట్టేసుకుంటుంది. చూడండి ఎంత థిక్గా అయిందో. సో ఈ విధంగా అయితే అయిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేద్దాం ఎలా ఉందో. వేడిగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. చూడండి, ఫస్ట్ వన్ పీస్ అయితే ట్రై చేద్దాం. చూడండి, స్మెల్ అయితే అదిరిపోయింది. ధనియా పొడి అదంతా ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. తప్పకుండా నా ఇంకో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో నేను మా మమ్మీ వీడియోస్ అయితే చేస్తాం, వేణుస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.